సబ్బాత్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. మనము మొదటి మాసం అబీబను నీసాను మాసంలో ఉన్నాము. పస్కా పండుగకు సమీపంలో ఉన్నాము. కాబట్టి ఈ మొదటి నెల రాగానే మనకిగా పండుగ నెల ఇది. పస్కా పండుగకు మనము సిద్ధపడుతూ వస్తుంటాం. అవును, పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అబీబు నెల మొదటి దినం నుంచి పస్కా పండుగకు సిద్ధపడమని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినములను ఏమంటారంటే శుద్ధీకరణ దినములు అంటారు. శుద్ధి చేసుకొనడం, శుద్ధీకరణ దినములు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకుపోయే అంశం కూడా శుద్ధీకరణ దినములు. ఇది గ్రంథంలో నుంచి మనము చూసుకుందాం. ఏ విధంగా పరమ తండ్రి శుద్ధి చేసుకోమంటున్నాడు, పస్కా పండుగకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు, ఏ విధంగా శుద్ధి చేసుకోవడం, దానే పర్యాయపదం పరిశుద్ధపరచుకోవడం, పరిశుద్ధపరచబడడం. కానీ పరిశుద్ధ గ్రంథపు భాషలో అది శుద్ధీకరించబడడం అంటారు. పరిశుద్ధపరచుట, శుద్ధీకరించబడ ఈ రెండు పర్యాయ పదాలే. కానీ పరమ తండ్రి లేఖనాల్లో కొన్ని మాటలు మనం చూసుకుంటుంటే ఈ మాట కూడా కనబడుతుంది, శుద్ధీకరణ, శుద్ధీకరణ అని కనబడుతుంటుంది. ఇది ఇంకా కొంచెము పస్కా పండుగకు సమీపముగా ఉంటుంది, శుద్ధీకరింపబడుట. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయంలో పరమ తండ్రి తెలియజేసిన ఒక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. 55వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమైండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై, తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే. ప్రార్థన చేసుకుందాం. సంపదను ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాం. పరిశుద్ధుడా, మాగనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యెషూవా మెస్సీయా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రములు. జీవముల తండ్రి, సర్వోన్నతుడా, ఇదిగోనైనా మరి సబ్బాతు రోజు తండ్రి, ఇదిగోనైనా సంఘంగా సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. జీవముల తండ్రి, సర్వోన్నతుడా, నాయన ఇదిగోనైనా మరి ఇంతవరకు తండ్రి మీరు ఇగో పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి. మరి ఇప్పుడు నీ దాసుడు తండ్రి ఇగో దయాకర్ మరి సంఘంను ఉద్దేశించి తండ్రి నాయన వాక్యం ప్రసంగం చేయనగా మీరే తనతో ఉండండి. మరి నాయన అబీబ్ అనే మొదటి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి, ఇదిగోనైనా పస్కా పండుగకు మేము అందరం సిద్ధపడినట్లుగా మీరే మాకు సాయం చేయండి. మరి శుద్ధీకరణ గురించి తండ్రి నీ సేవకుడు మరి నాయన బోధించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. సర్వోన్నతుడా తండ్రి, ఇదిగోనైనా మేమందరం నైనా మరి వాక్యంను బట్టే మా దోషాలను మేము సరిదిద్దుకున్న వారమై ఉన్నాం తండ్రి. జీవం గల తండ్రి, సర్వోన్నతుడా తండ్రి, ఇదిగోనైనా నీ వాక్యం మా పాదంలోకి దీపం, మా త్రోవకు వెలుగునై ఉన్న తండ్రి. మరి నాయన అటువంటి వాక్యంలో మా ప్రవర్తనను మేము సరిచేసుకున్నటకు మరొకసారి తండ్రి ఇదిగో నీ దాసుని నీ కృపగల స్థలకు అప్పచెప్తూ తన ద్వారా తండ్రి మరి మీరు మాతో మాట్లాడవలసిందే కోరుచు, మా జీవితాలను సరిచేసుకున్నటకు మీరే సాయం చేయవలసిందే కోరుచు. విన్నపంలో మా ప్రియ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయా నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనములో, యూదులో పస్కా పండుగ సమీపమైండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. కాబట్టి పరమ తండ్రి పస్కా పండుగ మన జీవితాలలో అది మనకెంతో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పండుగ. కాబట్టి పస్కా గొర్రెపిల్లగా వధింపబడిన యెషూవా మెస్సీయా ఆయన తన రక్తమును తన యొక్క శరీరమును రొట్టె ద్రాక్షరసముగా ఇచ్చిన పండగ. కాబట్టి అట్టి
తరతరములకు నిలిచిన పండుగ పస్కా పండుగ. ఆ పండుగ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా భక్తులు సిద్ధపడుతూ వచ్చారు, ఏ విధంగా వారు శుద్ధీకరణ చేసుకుంటూ పండుగకు సిద్ధపడి పండుగలో వారు ప్రవేశించినారు. కాబట్టి మనము కూడా ఏ విధంగా మనము శుద్ధి చేసుకోవాలి, ఏ విధంగా మనం సిద్ధపడాలి, ఏ విధంగా మనం పండుగలో ప్రవేశించాలి. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. ఎందుకంటే శుద్ధీకరించబడిన తర్వాతనే బలిపీఠం దగ్గరికి రావాలి. శుద్ధీకరణ చేయబడిన తర్వాతనే, అంటే పరిశుద్ధపరచబడిన తర్వాతనే పరిశుద్ధమయంగా మనము అయ్యి ఆ యొక్క బలలో చేవేయాలి. కాబట్టి అందుకొరకు కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మొట్టమొదటిగా శుద్ధీకరింపబడిన తర్వాతనే బలిపీఠం దగ్గరికి వెళుతున్నారు భక్తులు. కొంతమంది భక్తులు వారి యొక్క జీవితాల్లో కొన్ని చూసుకుంటాం. సరే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 5వ వచనంలో సమూయేలు ఇక్కడ యెషై కుటుంబానికి అక్కడ అభిషేకించడానికి కొరకు వెళుతూ వచ్చాడు. అక్కడ ఆ యొక్క బెత్లెహేము అనే ఊరికి వెళ్ళగానే ఆ బెత్లెహేము యొక్క గ్రామ పెద్దలు అక్కడ వారు అంటూ వచ్చారు, అయ్యా సమాధానంగా వచ్చుచున్నావా? ఎందుకంటే సమూయేలు వస్తే ఏదో ఒక వార్త తీసుకొని వస్తాడు, కాబట్టి సమాధానంగా వచ్చున్నావా అంటే సమాధానంగానే వచ్చి తిని. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషై అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. శుద్ధి చేసి బలి అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి బలిపీఠం దగ్గరికి రావడానికి కొరకు ముందుగా యెషై కుమారులను శుద్ధిపరుస్తూ వస్తుంటున్నాడు సమూయేలు. కాబట్టి మీరు శుద్ధులై పరిశుద్ధులై మీరు బలిపీఠం దగ్గరికి రావాలి. కాబట్టి బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు పరిశుద్ధపరచబడి ఏ విధమైన అపవిత్రత అంటకుండా, ఏ విధమైన అపవిత్రతతో వారి యొక్క స్థితి ఉండకుండా వారు పరిశుద్ధపరచబడి ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించాలని ఇక్కడ సమూయేలు కోరుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే పరమ తండ్రి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యే స్థలము, ఆయన ప్రత్యక్షమయ్యే చోటు, ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన జనాంగము కూడా పరిశుద్ధులుగా శుద్ధులుగా ఉండాలి. కాబట్టి ఆయన అందుకే ఏమంటున్నాడంటే సమూయేలు, అయ్యా మీరు శుద్ధి చేసుకొని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి ఆ యెషై కుమారులందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట, వారిని ఆయన శుద్ధి చేసి వారి నిమిత్తము బలి అర్పిస్తూ వస్తుంటున్నాడు. ఆ విధంగా బలిపీఠం దగ్గరికి రావడము, శుద్ధీకరించుకొని రావడము. కాబట్టి శుద్ధి చేసుకొని రావాలి బలిపీఠం దగ్గరికి వస్తుంటున్నప్పుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఆ యొక్క శుద్ధ హృదయం గురించి, శుద్ధ స్థితిని గురించి అనేక లేఖనాలు మనకు కనబడుతూ వస్తుంటాయి. ఎందుకంటే పరమ తండ్రి ఒక మాట అంటుంటాడు 73వ కీర్తనలో. ఆయన ఒక శ్రేష్టమైన మాట అంటాడు. మొదటి వచనంలో ఆయన ఒక మాట అంటాడు. 73వ కీర్తన మొదటి వచనంలో, ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా ఎలోహిం దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయుల ఎడల. కాబట్టి ఎవరైతే తమ హృదయాలను శుద్ధిపరచుకుంటారో, శుద్ధిపరచుకున్న హృదయాలతో ఎలోహిం సన్నిధిలో కనబడుతుంటారో వారిని పరమ తండ్రి దయ చూపించేవాడు, వారి మీద కరుణ చూపించేవాడు, వారి మీద ఆయన ఆశీర్వాదములు కుమ్మరించేనాథుడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఏం చేసుకుంటూ వచ్చారటంటే వారు శుద్ధీకరించుకుంటూ వచ్చారు. అందుకే దావీదు కూడా 51వ కీర్తనలో ఆయన ఏమంటారంటే, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగచేయము, శుద్ధ హృదయము. ఎందుకంటే తన పాపమునంతా కూడా ఆయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. అయ్యా తల్లి గర్భంలోనే నేను పాపముతో ఉన్నాను, తల్లి గర్భంలో నుంచి నేను పాపముతో పుట్టాను, అయ్యా పాపముతో ఉన్నాను నేను. కాబట్టి నా పాపం నుంచి నన్ను కడుగుము తండ్రి, నాకు శుద్ధ హృదయం దయచేయమని దావీదు కూడా 51వ కీర్తన అంతా కూడా ఆయన మాట్లాడుతున్న ఆ మాటలలో తనకు శుద్ధ హృదయం దయచేయము, సమ్మతి గల మనసు దయచేయమని ఆయన ప్రార్థన చేస్తూ వస్తుంటాడు. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో శుద్ధత, పరిశుద్ధత పరమ తండ్రి ఎంతో ఆయన ఇష్టపడుతూ వస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క మాటలు మనం కొన్ని లోతులోకి వెళితే యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనములో ఆయన ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనములో, మిమ్మను కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ యొక్క దుష్క్రియలు నాకు కనబడకుండా మీరు శుద్ధి చేసుకునండి.
కాబట్టి దుష్క్రియలు, ఇక లోకములో అనేక క్రియలు మనం చేస్తుంటాం. ఆ క్రియలలో దుష్క్రియలు కూడా ఉంటాయి. కాబట్టి దుష్క్రియలు కనబడకుండా, ఎలోహిం సన్నిధిలో కనబడకుండా, ఆయనకు కనబడకుండా మనం ఏం చేసుకోవాలట? శుద్ధి చేసుకోవాలట. శుద్ధి చేసుకోవాలి. కాబట్టి శుద్ధి చేసుకునే విషయంలో పరమతండ్రి భక్తులు చాలా జాగ్రత్త, దాన్ని అనగా ఎంతో ఎంతో వారు గొప్పగా వారు భావించి వారు శుద్ధి చేసుకుంటున్నారు. ఆ జనులను కూడా శుద్ధి చేయడానికి కొరకు, శుద్ధి చేసుకోవడానికి జనులను ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా జనులను ప్రేరేపించిన ఒక రాజును మనం చూసుకుందాం. ఒక రాజు తన యొక్క జీవిత కాలంలో శుద్ధి చేసుకోవడానికి కొరకు ఆయన ఏ విధంగా జనులను సిద్ధపరుస్తూ వచ్చాడో ఒకసారి మనం చూసుకుందాం. రెండవ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో హిజ్కియా రాజు, రెండవ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, నా కుమారులారా, తనకు పరిచారకులైండి ధూపం వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. కాబట్టి యెహోవా సన్నిధానంలో పరిచర్య చేయడానికి కొరకు, యెహోవా సన్నిధానంలో మీరు ధూపం వేయించుండడానికి కొరకు, పరిచారకులైన నిలవబడడానికి కొరకు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునండి. కాబట్టి మిమ్మల్ని పరమతను ఏర్పరచుకున్నాడు, కాబట్టి పరమతను మీరు పిలుచుకున్నాడు, కాబట్టి మీరు శుద్ధి చేసుకోండి అని ఆయన అక్కడ ఉన్న లేవీలందరినీ కూడా ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా వారిని అశ్రద్ధ చేయకండి అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి చాలామంది అశ్రద్ధగా ఉంటారు. ఇక మాసం వచ్చిందంటే అశ్రద్ధ చేయకూడదు సుమా. కాబట్టి యెహోవా సన్నిధానంలో మనం ఇప్పుడు పరిచర్య చేయబోతున్నాం, ధూపం వేయబోతున్నాం, ఆరాధన నైవేద్యం అర్పించబోతున్నాం, ఆయన సన్నిధిలో నిలబడబోతున్నాం, ఆయన బలలో చేయబోతున్నాం, ఆయన సన్నిధిలో మనం కనబడబోతున్నాము. కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి కొరకు ఏమాత్రము కూడా అశ్రద్ధ అనేది మనలో ఉండకూడదు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, హిజ్కియా రాజు వారిని హెచ్చరిక చేసి 16వ వచనం నుంచి ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషేధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. కాబట్టి ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ, ఆ మందిరంలో ఉన్న అపవిత్రమైన వస్తువులను పడవేస్తూ, ఆ మందిరాన్ని శుద్ధీకరిస్తూ, వారు శుద్ధీకరించుకుంటూ, ఎందుకంటే పస్కా పండుగ వస్తుంది కాబట్టి పస్కా పండుగకు సిద్ధపరుస్తున్నాడు హిజ్కియా. లేవీలను యాజకులు సిద్ధపరుస్తున్నాడు, జనులను కూడా సిద్ధపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మందిరములను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మొదటి నెల మొదటి దినము నుంచే వారు ఏం చేస్తున్నారంటే వారు ప్రతిష్ఠ చేయని ఆరంభిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేయ ఆరంభిస్తున్నారు. వారి యొక్క జీవితాలలో వారు పరిశుద్ధపరచుకుంటూ, వారు ఆ సేవ కొరకు, ఆ పరిచర్య కొరకు, ఎందుకంటే ఆ ధూప నైవేద్యాలు వేయించడానికి కొరకు యాజకులు వారు కూడా ఏం చేసుకుంటున్నారంటే శుద్ధి చేసుకుంటూ వస్తుంటున్నారు. కాబట్టి ఆ శుద్ధి చేసుకుంటున్న ఆ క్రమంలో 30వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట కనబడుతూ వస్తుంటుంది. 30వ అధ్యాయం ఇదే 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 2వ వచనంలో, సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండా చేతను జనులు యెరూషలేములో కూడుకొనక ఉండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా. కాబట్టి చూడండి, తమను తాము వారు పవిత్రపరచుకోక, ప్రతిష్ఠించుకోక, జనులు కూడా యెహోవా సమాజ మందిరములకు రాకపోయేసరికి ఆ యొక్క శుద్ధీకరణ దినములలో వారు మందిరములోకి రాకపోవడం చేత వారు ఏం చేయబడుతున్నారంటే మొదటి నెలలో పండుగ జరిపింపలేకపోతున్నారు. ఎందుకంటే పండుగలో ఆ యొక్క పస్కా భోజనం చేయాలంటే వారు శుద్ధీకరింపబడిన వారై ఉండాలి. వారు యాజకులు అయితే వారు ప్రతిష్ఠ చేసుకొని వారు పవిత్రమైన స్థితిలో ఉండాలి. కాబట్టి సేవకు చాలినంత మంది యాజకులు తాము ప్రతిష్ఠించుకున్న చేతను, జనులు మందిరంలోకి కూడి రాకపోవడం చేతను మొదటి నెలలో పండుగ జరగకపోతూ వచ్చింది సుమా. కాబట్టి చూడండి ఎంత నష్టము.
మొదటి నెలలో అనగా పరమ తండ్రి మొదటి నెలలో 14వ దినమున సాయంకాలం అందు పస్కా పండుగ జరుగునని ఆయన సెలవిచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ఆ కట్టడకు అక్కడ జరిగించకపోవడం చేత జనులు ఆ విధంగా కూడి రాకపోవడం చేత ఆ ఆజ్ఞ నెరవేర్చకపోతూ వచ్చారు. కాబట్టి ఆ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 30వ అధ్యాయము మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత చదవండి. హిజ్కియా ఏ విధంగా వారిని సిద్ధపరుస్తున్నాడు కనబడుతూ వస్తుంటుంది. అదే 30వ అధ్యాయంలో కలిస్తే 30వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుంటుంటే లేఖనాల్లో 18వ వచనం ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయము 18వ వచనంలో ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే వీధి విరుద్ధముగా పస్కాను భుజింపగా, తమ్మును తాము శుద్ధీకరించుకోక, తమ్మును తాము ప్రతిష్ఠించుకొనక, తమ్మును తాము పరిశుద్ధపరచుకోక వారు విధి విరుద్ధముగా యెహోవా సన్నిధానానికి వచ్చారు, పస్కాను భుజించారు. అయ్యో, ఆ పస్కాను భుజించడం వల్ల వారు తమ తాము శుద్ధి చేసుకోక భుజించడం వల్ల వారి మీదకి ఎక్కడ కీడి వస్తుందో, వారికి ఎక్కడ శాపం వస్తుందో, వారి మీదకి ఎక్కడ యెహోవా ఉగ్రత వస్తుందో ఏమో అని హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడటంటే 19వ వచనం ఒకసారి చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 19వ వచనంలో పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరులైన ఎలోహిముని యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. శుద్ధీకరించుకొనగాక. కాబట్టి చూడండి, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణం చొప్పున శుద్ధీకరించుకోక చాలామంది జనులు ఏమొస్తూ వచ్చారంటే మందిరములకు వచ్చి ఆ యొక్క పస్కాను భుజించారు. తద్వారా వారి మీదకి కీడు రాబోతుంది, అయ్యో శాపాలు వస్తాయని హిజ్కియా గ్రహించిన వాడై, ఎందుకంటే పరమ తండ్రి సన్నిధానంలో ఆ విధంగా శుద్ధీకరించుకోవాలని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి శుద్ధీకరించుకోవాలి. ఆ శుద్ధీకరణ చొప్పున వారు శుద్ధీకరించుకోకపోవడం చేత జరగబోయే కీడును తలంచి ఏం చేస్తున్నాడంటే హిజ్కియా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాడు. హిజ్కియా ప్రార్థన పరమ తండ్రి సన్నిధానంలో హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి పరమ తండ్రి జనులను స్వస్థపరుస్తూ వచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే ఆ బల దగ్గరికి వస్తున్నప్పుడు యాశ్వా శరీరము యాశ్వా రక్తమని ఆ బల దగ్గర మీరు వస్తున్నప్పుడు యోగ్యముగా చేయివేయండి. కాబట్టి శుద్ధీకరణ, ఈ యోగ్యంగా, ఇవి రెండు ఒకటే పదాలు. కాబట్టి అయోగ్యముగా ఎవడు చేయివేయునో వాడు రోగములు వస్తాయి, వారు బలహీనలు అవుతారు, వారు చాలామంది నిద్రించుచున్నారని మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతుంది. కాబట్టి ఆ రోగములు, ఆ బలహీనతలు రాకుండా నిమిత్తము హిజ్కియా ఏం చేస్తున్నాడంటే వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి శుద్ధీకరించుకోకపోతే, పరిశుద్ధపరచుకోకపోతే మనం బలహీనపరచబడతాం, బలహీనత వస్తుంది. కాబట్టి అందు నిమిత్తము ఏం చేయాలంటే జనులు యెహోవా మందిరానికి రావాలి. వారు తమ యొక్క హృదయాలను సన్నిధిలో కుమ్మరించుకోవాలి. తమ దుష్క్రియలు కనబడకుండా నిమిత్తము, తమ దుష్క్రియలు ఆ రక్తంలో కడుక్కోవడానికి కొరకు యెహోవా సన్నిధానంలోకి శుద్ధీకరణ దినములలో ఆయన సన్నిధికి వచ్చి శుద్ధీకరించుకోవాలి. కాబట్టి ఎవరైతే శుద్ధీకరించుకుంటారో వారిని ఆయన తన రక్తముతో ఆయన శుద్ధీకరిస్తాడు. కాబట్టి అందుకే శుద్ధీకరణ మొట్టమొదటిగా మన జీవితాల్లో ఎంతో అవసరం సుమా. కాబట్టి అందుకే అశ్రద్ధ చేయకుడి అని హిజ్కియా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కానీ చాలామంది అశ్రద్ధగా ఉన్నారు. ఏమవుతుందిలే అని అనుకుంటుంటారు, ఏం కాదులే. కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు పస్కా పండుగకు సిద్ధపడాలని కోరుతూ వస్తున్నాం, అశ్రద్ధగా ఉండకూడదని తెలియజేస్తూ వస్తున్నాం. ఇప్పటి నుంచే మీ హృదయాలను పవిత్రపరచుకోండి. ఎందుకంటే పరమ తండ్రి సన్నిధానంలో లేఖనాలు మనకు కనబడుతూ వస్తుంటున్నాయి. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళదాం. 119వ కీర్తనలో ఒక వచనం మనకు కనబడుతూ వస్తుంటుంది. 119వ కీర్తన 9, 10, 11 వచనాల్లో ఆయన రాసి వస్తున్నాడు. 119వ కీర్తన 9వ అధ్యాయము 10, 11 వచనాల్లో యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునడం చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యవనులు, యవనస్తురాళ్ళు, వృద్ధులు, మధ్య వయస్కుల వాళ్ళు
ఈ దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అంటే వాక్య వెలుగులోనే కదా. వాక్యం దగ్గరికి రావాలి, వాక్య వెలుగులో వారి జీవితాలను సరిచేసుకోవాలి, వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నప్పుడు సరిదిద్దుకోవాలి. కాబట్టి ఓన్లీ యవనులే కాదు, మధ్యవయస్కు వారు, వృద్ధాప్యులు ఉన్నవారు, బాలురు, సమస్త జనాంగము కూడా ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆయన వాక్యము ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తుంటాడంటే పరిశుద్ధపరుస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి అందుకే అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నేను వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలంటే మొట్టమొదటిగా వాక్యమును మన హృదయంలో చేర్చుకోవాలంటే ఈ వాక్యాన్ని మనం ఈ చెవుల గుండా వినాలి, వాక్యోపదేశంలో వినాలి, జాగ్రత్తగా వినాలి. విన్న వాక్యం మన హృదయంలో చేర్చుకోవాలి, చేర్చుకున్న వాక్యాన్ని మన హృదయంలో నిలిపి ఉంచుకోవాలి. ఈ అనుభవంలో ఉన్నప్పుడే మనం ఏ పాపము చేయకుండా జాగ్రత్తగా ఉంటాము సుమా. కాబట్టి హృదయంలో వాక్యము ఉంటే పాపము చేయకుండా వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సరిదిద్దుతూ వస్తుంటుంది, వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ వస్తుంటుంది, వాక్యము గద్దిస్తూ వస్తుంటుంది, వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ గద్దిస్తూ మనల్ని మన మనస్సాక్షిని హెచ్చరిక చేస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే వాక్యము దగ్గరికి రావాలి. కాబట్టి ఈ దినాలలో ఎక్కువగా వాక్యాన్ని చదువుతుంటే ఆ వాక్య వెలుగులో మన జీవితాలను పరమతన్ని సరిచేస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి అందుకే ఆ వాక్యము దగ్గరికి రావాలి, ఆ రక్తము దగ్గరికి రావాలి. హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట రాస్తూ వస్తుంటాడు. 9వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయములో, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో అంటూ వస్తున్నాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కాబట్టి రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది, ఆయన వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది, ఆయన రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి యెహోవా మెస్సియా కార్చిన రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడతాం సుమా. కాబట్టి ఎవరైతే తమ హృదయాలు ఉన్న పాపమును, ఆ దుష్క్రియలను, ఆ దుర్మార్గతను, ఆ దుష్టత్వమును యెహోవా నీవు కార్చిన రక్తము ద్వారా నన్ను కడుగుము, శుద్ధీకరించుము అని వారు ప్రార్థన కలిగి ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. వారి యొక్క ప్రార్థన పరమతని విని వారి ప్రార్థనలన్నీ కూడా పరమతని ఆలకిస్తుంటాడు, వారిని పరిశుద్ధపరుస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి అందుకే ఆయన గురించి చక్కటి మాట, ఎందుకంటే ఆయన శుద్ధీకరణము చేయవాడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో అంటున్నాడు. ఇదే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట, చక్కని మాట రాస్తుంటాడు. ఆయన ఎలోహిం మహిమ యొక్కయు ఆయన తత్వం యొక్క ఎలోహిం మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి యెహోవా దూతల కంటే శ్రేష్టమైన నామం పొందెను. మరి శ్రేష్టమైన యెహోవా దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు ఎలోహిం కుడి పార్శ్వమున కూర్చుండెను. చాలండి. ఆయన ఏమంటున్నాడంటే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, కాబట్టి మానవుని యొక్క పాపం విషయంలో ఆయనే శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు, ఆయన రక్తముతో శుద్ధీకరిస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా మెస్సియా యొక్క రక్తముతో మనం శుద్ధీకరింపబడాలి. ఆయన శుద్ధీకరణ చేశాడు. ఆ శుద్ధీకరింపబడిన ఆ యొక్క హృదయాలతో మనం ఆయన సన్నిధిలో కనబడాలి అంటే మరొక్కసారి ఆ శుద్ధీకరణ చేసే ఆ రక్తము యొక్క ప్రోక్షణ కిందికి మనం రావాలి. కాబట్టి అయ్యా నీ రక్తము నా మీద ప్రోక్షించము, నీ రక్తము నా మీద ప్రోక్షించి నన్ను పవిత్రపరచుమని ఎవరైతే తమ హృదయాలలో ప్రార్థన చేసుకుంటారో, వారి నోటితో ప్రార్థన చేస్తారో వారిని ఆయన పరిశుద్ధపరచువాడు. కాబట్టి అందుకే ఆ హృదయాలలో ఎవరైతే అటు విధమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారిని పరమతను ఏం చేస్తారంటే శుద్ధీకరించి వారిని తన స్వారూప్యతలోనికి, తన పోలికలను మారుస్తాడు. అందుకే ఆయన ఏమంటుంటాడంటే మత్తయి సువార్తలో ఒక మాట అంటుంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయములో మత్తయి సువార్త 9వ అధ్యాయములో 16, 17, 18 వచనాల్లో కొన్ని మాట రాస్తూ వస్తుంటాడు.
ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. కాబట్టి ద్రాక్షరసము దేనికి సాదృశ్యము? ఆయన రక్తమునకు సాదృశ్యము. కాబట్టి ఆయన రక్తముతో మనం కడగబడాలి, మన యొక్క పాపము యొక్క హృదయాన్ని కడిగి వేసుకోవాలి. కాబట్టి అందుకే మన యొక్క పాత తిత్తినంతా కూడా ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నారంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు. నీ పాత హృదయముతోనే వచ్చి, నీ పాత హృదయ స్వభావంతోనే వచ్చి, అయ్యా నీ రక్తమును నేను భుజిస్తున్నాను, నీ రక్తమును సేవిస్తున్నానని ఆ రక్తమును సేవిస్తే నీ తిత్తి ఏమవుతుంది? పగిలిపోతుంది సుమా. కాబట్టి అందుకే పాత తిత్తులలో ఎవడును కొత్త ద్రాక్షరసం పోయాడు. కాబట్టి కొత్త తిత్తులలోనే కొత్త ద్రాక్షరసం పోస్తాడు. కాబట్టి నీ హృదయం అనే తిత్తి కొత్తదిగా మారడానికి కొరకు ఆయన రక్తము దగ్గరికి వెళ్ళు. ఆయన రక్తముతో నీ యొక్క తిత్తిని, నీ హృదయం అనే తిత్తిని శుద్ధీకరించుకో. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే పాత బట్టకు ఎవడు క్రొత్త బట్ట మాసిక వేయడు. కాబట్టి పాత హృదయాలతో, ప్రాచీన స్వభావంతో, అదే పాత మాటలతో, అదే పాత ఆలోచనలతో, అదే పాత స్వభావంతో నీవు ఆయన సన్నిధిలో కనబడానికి వస్తున్నావేమో, ఆ బలలో చేయడానికి వస్తున్నావో, ఏమి కాదులే, అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉండి అయోగ్యముగా అందులో చేయడానికి వస్తున్నావేమో, జాగ్రత్త. కాబట్టి పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఏమవుతుందట? ఆ మాసిక బట్టను వెలితిపరచును, అంటే ఆ పాత బట్ట చిరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? మన బట్టలను కొత్తదిగా చేసుకోవాలి. కొత్త బట్టకు కొత్త మాసికని వేయాలి. కాబట్టి పాత తిత్తి, పాత బట్టను తీసివేయాలి. కాబట్టి నీ హృదయమని ఆ పాత స్వభావం, ఆ పాత తిత్తిని శుద్ధీకరించుకో. కాబట్టి దినమున పరమతండ్రి ఏమంటున్నాడంటే నీ పాత తిత్తిని శుద్ధీకరించి క్రొత్త తిత్తిలలో కొత్త ద్రాక్షరసం పోయడానికి కొరకు ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో గోచాడు. కాబట్టి అందుకే ఆయన సన్నిధానంలో అయ్యా నీ పాత తిత్తిని ఆయన సన్నిధిలో అర్పించు. ఎందుకంటే నీ హృదయమని ఆ తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు ఆయన. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25-26 వచనములో, ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25-26 వచనాల్లో, మీ అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, మీలో ఉన్న పాత స్వభావము, మీలో ఉన్న ఆ పాత ప్రాచీన స్వభావమును తీసివేయబడానికి కొరకు మీరు ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నా పాత తిత్తినంతా కూడా తీసివేయము, కొత్త తిత్తి అవ్వడానికి కొరకు నీ రక్తమును ప్రోక్షించము నా మీద అని మనం ప్రార్థన చేయగానే ఆయన ఏమంటున్నాడంటే ఎహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట, మీ అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లేదను. ఆ శుద్ధ జలమే యెహోవా మెస్సియా రక్తము. కాబట్టి ఆ యెహోవా మెస్సియా రక్తము మీ మీద ఆయన ప్రోక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మీ మీద శుద్ధ జలమును చల్లేవాడిగా ఉన్నాడు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా కూడా ఆయన తీసివేసి ఆయన మీకు నూతన స్వభావమును, నూతన హృదయమును, నూతన మనసును మీకు ఇచ్చి ఆయన మిమ్మల్ని తిరిగి ఆయన సన్నిధికి సమకూర్చుకునేవాడు సుమా. కాబట్టి ఆ పాత తిత్తిళ్ళల్లో కొత్త ద్రాక్షరసం పోయకండి. కాబట్టి యెహోవా మెస్సియా రక్తమని ద్రాక్షరసం పోయకండి. పాత స్వభావమును అని ఆ పాత తిత్తిని తీసివేసుకోండి. కొత్త తిత్తిలలో
కొత్త ద్రాక్షరసం పోయండి, అప్పుడు మీ తిత్తులు పగలవు. కాబట్టి అందుకే యెహోవా మెస్సియా మిమ్మల్ని కడగడానికి, మిమ్మల్ని శుద్ధీకరించడానికి కొరకు, మీ అపవిత్రత పోవడానికి కొరకు ఆయన రక్తమును ఆయన ఎప్పుడో కార్చాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ప్రతిదీ రక్తము ద్వారానే శుద్ధీకరణ జరుగుతుందని లేఖనాలు సెలవిచ్చిన ప్రకారముగా యెహోవా మెస్సియా రక్తము తానే తన రక్తము ద్వారా మిమ్మలను ఆయన శుద్ధీకరణ చేసి తన మహాత్యం ఎదుట, తన మహిమగల సింహాసనం ఎదుట మిమ్మల్ని నిలబెట్టుకోవడానికి కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయబడాలంటే మీరు ఆయన రక్త ప్రోక్షణ కిందికి రావాలి. కాబట్టి అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 20వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో చూసుకొని 9వ వచనం చూసుకొని మనం ముందుకు వెళదాం. నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. చూడండి, నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను, నా పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. కాబట్టి నీ హృదయం ఏ విధంగా శుద్ధిపరచుకుంటావు, నువ్వు ఏ విధంగా పవిత్రులు అవుతావు, ఏ విధంగా నీవు పవిత్ర అవ్వాలని అనుకుంటున్నావంటే కేవలము యెహోవా మెస్సియా కార్చిన రక్తము ద్వారా. కాబట్టి ఆయన యొక్క దృష్టికి మరుగైనది ఏదీ లేదు. అయ్యా, నా దుష్క్రియలు నీకు మరుగుగా లేవు తండ్రి, నా పాపము నీకు మరుగుగా లేదు తండ్రి. కాబట్టి నాకు భార్యకు మరుగుపరిచాను, లేక నా భర్తకు మరుగుపరిచాను, నా పిల్లలకు మరుగుపరిచాను, కానీ నీకు మరుగుపరచలేకపోయాను. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు కదా తండ్రి. కాబట్టి నా పాపమునంతా, నా చెడుతనమంతా, నా దుష్క్రియ అంతా కూడా అయ్యా కడుక్కొని ఉన్నాను. కడుగుతోని అయ్యా నీ సన్నిధానంలో శుద్ధీకరించుకొని నేను ఎదుట నిలబడతాను. ఎందుకంటే ఈ లోకములో మనము పవిత్రముగా ఉంటేనే, పరిశుద్ధముగా ఉంటేనే పరమతండ్రి మన ప్రార్థన వింటాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే శుద్ధీకరించబడిన హృదయాలతో ఆయన సన్నిధిలో కనబడితేనే, శుద్ధీకరించబడిన హృదయాలతో ఆయన సన్నిధిలో మనం నిలబడితేనే ఆయన మనల్ని ఏం చేస్తాడట, నీతిమంతులుగా తీరుస్తాడు సుమా. మనం చదువుకున్న 24వ కీర్తనలో ఆ మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. 24వ కీర్తనలో 3వ వచనము 4వ వచనములో కనబడుతున్న మాట, అయ్యా యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన ఎలోహిం వలన నీతిమత్వము నందును. చూడండి, ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారే యెహోవా పర్వతములకు ఎక్కదగిన వారు సుమా. వారే ఆయన పర్వతములో, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారు మాత్రమే. కాబట్టి పాత తిత్తులలో ఆ తిత్తులను పెట్టుకొని, ఆ పాత ప్రాచీన స్వభావం పెట్టుకొని ఎవరైతే కొత్త రక్తం పోయడానికి పెరుగుతున్నారో వారికి ఒక మాట పరమతండి, నువ్వు పరిశుద్ధ పర్వతం మీద నిలవలేవు సుమా. ఆయన పరిశుద్ధ స్థలములో, ఆ సియోనులో నువ్వు నిలవలేవు. కాబట్టి పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడంటే శుద్ధ హృదయము కలిగిండు వాడే యెహోవా వలన నీతిమంతునందును, వాడే యెహోవా వలన ఆశీర్వాదమునందును, వారే యెహోవా వలన పరిశుద్ధపరచబడి ఆయన పోలికలు మార్చబడి ఆయన రాజ్యమునకు చేరును సుమా. కాబట్టి మన ప్రయాసము దేని కొరకు అంటే మనం ఆ పరిశుద్ధ పర్వతం మీద, ఆ సియోను పర్వతం మీద అన్ని పర్వతములు తొలగిపోయినను, అన్ని పర్వతములు అవి కూలిపోయినను, సియోను పర్వతం ఒక్కటి, ఆ యెరూషలేములో ఉన్న ఆ సియోను పర్వతం ఒకటి నిలవదగుతుంది సుమా. ఆ పర్వతం మీద మనం నిలవబడాలి. కాబట్టి ఆ పర్వతం మీద మనం నిలబడాలి అంటే, ఆ పరిశుద్ధ స్థలంలో మనం నిలవదగాలి అంటే మనం శుద్ధ హృదయం కలిగి ఉండాలి సుమా. అందుకే శుద్ధ హృదయములకు ఆయన సమీపంగా ఉండే నాథుడు. శుద్ధ హృదయంతో మనం ప్రార్థన చేస్తే పరమతండ్రి మన ప్రార్థన వినే నాథుడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏ విధమైన హృదయాలతో ఉంటున్నావు, ఏ విధమైన హృదయాలతో ఆయన సన్నిధికి సమర్పిస్తున్నావు. కాబట్టి హిజ్కియా హెచ్చరిక చేస్తూ వచ్చాడు, హెచ్చరిక చేస్తూ వచ్చాడు, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. మొదటి దినం నుంచి వారు శుద్ధీకరించుకుంటూ వస్తుంటున్నారు. కానీ కొంతమంది జనులు అశ్రద్ధ చేశారు.
వారు తమ్ము తాము శుద్ధీకరించుకోక వచ్చి ఆ యొక్క పస్కాను భుజించడారు. ఆ పస్కాను భుజించడం వల్ల వారు రోగస్తులు కాబోతున్నారని, వారు బలహీనులు కాబోతున్నారని వారి నిమిత్తం హిజ్కియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించి పరమతండ్రి వారిని స్వస్థపరిచెను అని ఆ లేఖనం కనబడుతూ వస్తుంటుంది 2 దినవృత్తాంతం 30వ అధ్యాయంలో. కాబట్టి దయచేసి మీ గృహాలకు వెళ్ళిన తర్వాత ఆ 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ అధ్యాయం చదువుతూ ఉండండి. ఏ విధంగా వారు తమను తాము ప్రదర్శించుకుంటూ వచ్చారు, ఏ విధంగా సిద్ధపడుతూ వచ్చారు. కాబట్టి శుద్ధీకరించుకోవడం అనేది మన హృదయాలలో ఎంతో 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 ప్రాముఖ్యత. కాబట్టి అందుకే పస్కా రాకమునిపే వారు శుద్ధీకరించుకుంటూ వచ్చారు. కాబట్టి అందుకే ఒక మాట అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట రాసి వస్తుంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. 10వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము 23వ వచనం చదువుకుందాం. అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగచేయవు. అన్ని విషయములలో నాకు స్వతంత్రత కలదు కానీ అన్నిటి యందు నాకు స్వతంత్రత కలదు కానీ క్షేమాభివృద్ధి కలగచేయవు. మనకు క్షేమం నీవవసమా? కాబట్టి ఏది చేయాలంటే అది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఏది తినాలంటే అది, ఎక్కడికి ఏ విధంగా మాట్లాడాలంటే అది మాట్లాడుకోవచ్చు. మనకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. కానీ మనకు క్షేమమునివసమా? బలలో చేయడానికి సమీపంగా ఉన్నా. కాబట్టి నీకు క్షేమమునిచ్చేది ఆయన నియమం ప్రకారముగా నువ్వు ఉంటేనే, ఆయన చెప్పినట్టుగా నువ్వు శుద్ధీకరించుకుంటేనే. కాబట్టి నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా ఇష్టానుసారంగా ఆలోచిస్తాను, నా ఇష్టానుసారంగా నా శరీరేచ్ఛ ప్రకారం నేను వెళతాను అనుకుంటే అది నీ క్షేమాభివృద్ధిని ఇవ్వదు. నీ కుటుంబం క్షేమాభివృద్ధిని అందదు, నీ సమాజం క్షేమాభివృద్ధిని అందదు. కాబట్టి నీవు క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఒక నియమం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారముగా వారు తాము శుద్ధీకరణ చేసుకోకపోవడం చేత జనులు పస్కాను భుజించడానికి వచ్చినప్పుడు కలగబోతున్న ఆ పరమతండ్రి ఉగ్రత వారి మీద కుమ్మరింపబడడం చూచి హిజ్కియా తట్టుకోలేక ప్రార్థన చేస్తూ వచ్చాడు సుమా. కాబట్టి పరమతండ్రి ధర్మంలో రాయించి పెట్టిన ప్రకారముగా, మన పితరులు ఆచరించిన ప్రకారముగా మనం ఏం చేసుకోవాలంటే శుద్ధీకరించుకోవాలి. మన పాత తిత్తులను తీసివేసుకోవాలి. మన పాత తిత్తులను శుద్ధీకరించుకొని కొత్త తిత్తులమై, కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోసుకొని ఆయన సన్నిధిలో మనము నూతన హృదయాలతో, నూతన స్వభావంతో బలలో చేవేద్దాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించి ఆయన మనల్ని శుద్ధీకరించి మనల్ని సిద్ధపరచును గాక. పరమతండ్రి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.